వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ ఫోర్స్ ప్రపంచనం. పదవ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ పేట శ్రీలక్ష్మి విద్యార్థుల విజయ ప్రపంచనం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో ఓ పాఠశాల భవనంలో అగ్ని ప్రమాదం. కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎలిగేడు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల, మూత్రశాలల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మండల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలిగేడు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్లు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదని, ఎలిగేడు మండలానికి జూనియర్ కళాశాల తీసుకువచ్చే బాధ్యత తనదేనని అన్నారు. సేవపల్లి వారికి కూడా 4 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాలోనే మరి ఇన్ని వసతులు ఉండి ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి స్కూలు అంటే ఇంత బ్రహ్మాండంగా పట్టు వదలని విక్రమార్కుల లెక్క నిరంతరం కష్టపడి మరి అభివృద్ధికి అందరి సహకారం తీసుకొని వెంకటేశ్వరరావు గారికి నా పరంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ స్కూల్ తర్వాత కొత్త భోజనాలు చేయడం కోసం, పిల్లలకు వంట చేయడం కోసం మరి కావాలంటే దగ్గర 33 లక్షలతోని ఇవాళ బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. 5 లక్షల కాంపౌండ్ వాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిల్లలు చదువుకోవడం కోసం 10 లక్షలతోని అది చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలతో టాయిలెట్స్, బాత్రూమ్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దానికన్నా ముఖ్యంగా ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 నెలలు పూర్తయిందని ఎమ్మెల్యే గెలిచి ఇవన్నిటితో పాటు పైన ఈ గ్రామానికి మనం ఇప్పటికి నిధులు కేటాయించడం. దాదాపు 60% పనులు కూడా పూర్తి అయినాయి. ఇంకో 40% రాబోయే 2 నెలల కంప్లీట్ చేసి మళ్ళీ అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాను. నాడు మండలం అయితే మరి అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అప్పటి ఎమ్మెల్యే ఎక్కడెక్కడో మండలాలు ఇచ్చారు, ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు. కానీ మన మండలంలో కానీ మన ఎలిగేలో కానీ పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు. మీరు నన్ను ఎమ్మెల్యే చేసుకోగలిగారు కాబట్టి ఇవాళ మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకోవాలి. వెలిగాడు మనిషికి కుటుంబానికి 5 కిలోలు 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలు కూడా 2 పూటలు అన్నం తినే విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అయితే ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు కూడా ఇలా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు సమానమే. ఇలా ఉన్నోడు ఎట్లయితే సన్న బియ్యం తింటా ఉన్నాడో పేద కుటుంబం కూడా సన్న అన్నం సన్న బియ్యం తినాలని చెప్పి ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఆ కార్డులో 4 ఉంటే
4 24 కిలోల సన్నబియ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 69 దాకా ఇప్పటి వరకు 69 కొత్తగా ఇస్తున్నాం. ఈ 69 దాకా 268 చెక్కులు ఇచ్చాం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎల్ఓసి దాదాపు 19 మందికి 80 ఇచ్చి నిమ్స్ల వైద్యం చేయించడం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లపూరి మండలం జగపతి నగర గ్రామంలో మంగళవారం మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టె యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడని దాస్యం ప్రభాకర్ అనే కొనుగోలుదారుడు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ గుండాల శ్రీలత, రాంబాబు పంచాయతీ అధికారులు విచారణ నిర్వహించారు. అనంతరం చర్యలు చేపట్టారు. మార్కెట్లో మేక మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు ఇతర గ్రామాల్లో అమ్ముడుపోయి మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయించారని ఆరోపణలున్నాయి. అయితే మాంసాన్ని తనిఖీలు ముద్ర వేసే అధికారులు కళ్ళుగప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కిర్లపూడి తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముద్దాల మణికంఠ స్వామి, పంచాయతీ వార్డు మెంబరు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందులో పరిచి నీకు బాగా అలవాటైపోయింది. బాగా నీ లోకు గడేస్తుంటే పట్టించుకోరా మీరు చాలా చచ్చిపోరానే అలాగే చాలా చచ్చిపోరా పట్టించుకోరా. నాకు అది అర్థమవుతుంది ఏంటి అసలు ఆ మోసం అమ్మేస్తుంటే ఎవరు పట్టించుకోరే అసలు నాకు అర్థమవుతుంది ఎవరు పట్టించుకోరా వదిలేస్తారంటే వదిలేండి. అలా ముందే మోసం అయిపోయాడు మామూలు ఒకసారి ఉండిపోయిన మాసం కూడా ఎంతవరకు మరి ఎలా ఉందండి ఇది తింటే మరి పిల్లలు ఏమవుతుంది? స్మెల్ వచ్చేది అప్పుడు వత్తలు కంటే నాకు పర్లేదు అంటాడు ఆయన. పర్లేదు అంటే ఇంక నేనేం చెప్పను. ఇది చూడండి పిల్లలు పట్టుకెళ్తాను ఏమవుద్ది? చూసారానే అదే మీరు చెప్పండి మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో వివిధ కళాశాలలో చదువుతున్న ఐపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విజయదుదుబి మోగించారు. సుల్తానా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో లాయర్స్ క్లబ్, ఇండియన్స్ క్లబ్ పబ్లిక్ పాఠశాలకు సంయుక్తంగా ఇంటర్ ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, లాయర్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ మాటేడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించినందుకు గర్విస్తూ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. భవిష్యత్తులో చక్కటి ప్రతిభ పాఠవాళ్లు ప్రదర్శిస్తూ ఉత్తమ పౌరులుగా సమాజంలో గర్వించే విధంగా తయారవ్వాలని ఆకాంక్షిస్తారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, లాయర్స్ క్లబ్ సభ్యులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. On behalf of Indian Public School Management, teachers and students, parents, we would like to congratulate our students, old students who secured highest marks in their intermediate results. Yesterday the results were announced, wherein our students, of course, they have written, and we are very proud to announce that all of them have secured a very good mark, not just in SSC, even when they are going to their higher studies, they are showing what is IPS is.
We are very proud of our students, also our parents. I would like to thank all our parents on this wonderful occasion to support us in all the ways, and of course my teachers who are always there with us in guiding our children. Thank you so much. నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా పూర్వ విద్యార్థులైనటువంటి పిల్లలందరూ మంచి ర్యాంక్ సాధించి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే వాళ్ళు ముందు కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ మరియు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో ఐపీఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులంతా వివిధ కళాశాలలో చదివి చక్కటి ఉత్తీర్ణత ఫలితాలను సాధించడం జరిగింది. వారికి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు ఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఈరోజు పాఠశాలలో చదివి చక్కటి మార్కులు తీసుకొచ్చి ఆ స్కూల్కి గర్వకారణంగా నిలిచినటువంటి పూర్వ విద్యార్థులను ఈరోజు వారిని విద్యార్థులను చాలా స్కూల్ యాజమాన్యం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు వారిని శాల్వాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ రకంగా వీరు కూడా భవిష్యత్తులో చక్కగా మరి వారు ఎంచుకున్నటువంటి రంగాలలో చాలా చక్కటి అభివృద్ధిని నైపుణ్యాన్ని ప్రదర్శించి సమాజంలో ఒక చక్కటి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్ది దేశం గర్వపడేలాగా వారందరూ కూడా తయారవ్వాలని కోరుకుంటూ పహల్గంలో ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకు బీఆర్ఎస్ రథోత్సవ సభ ప్రాంగణంలో వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ నాయకులు. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్టు దాడి ఏదైతే ఉందో అందులో మరణించిన 27 మంది భారతీయులకి నివాళిగా ముందు ఒక 2 నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించి 10 లక్షల నగదు సాయం అందించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సాయం చేసిన ప్రచారం చేసుకునే ఆలోచన లేదని, ఫోటోల పట్ల ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం అప్పటికే 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుపుతూ తనకు భర్త లేడని, 2 పిల్లలతో చాలా దారుణమైన స్థితిలో బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ నా నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలపడంతో స్పందించిన జగ్గారెడ్డి ఆమెకు ఈ సహాయం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమని పేరు ఎన్ని సంవత్సరాలు ఏదో వచ్చింది నీకు? ఇప్పుడు నవంబర్లో వచ్చింది సార్. అంటే మొన్న పోయిన నవంబర్లో వచ్చింది. ఈ క్యాన్సర్ ఇప్పుడు ఏం చేస్తాను యాక్చువల్ మున్సిపల్ రోడ్ వస్తుంది. మున్సిపాలిటీలో లేబర్ స్లీప్ మున్సిపల్ లేబర్ ఇద్దరు ఆడపిల్లల ఇద్దరా పిల్లలు. నువ్వేం చదువుతున్నావు? నువ్వు 9th, నువ్వు 7th చదువుతున్నావు. ఈ ఇల్లు ఏంది కిరాయి లేదు? ఇప్పుడు నీ జాబ్ ఎవరు చేస్తున్నారు? అంటే లేబర్ పని కదా, లేబర్ క్యాన్సర్ అది ఎప్పుడు కాగానే ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించినావు ఇప్పటి వరకు? 7 లక్షల దాకా అయినాయి సార్. ఎంత? 7 లక్షలు. బ్రెస్ట్ దీనికి ప్రైవేట్ వెళ్ళిపోయినా పాకిపోవాలని భయం సార్. 7 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చినావు మరి? ఎవరి దగ్గర? ఒకటి మళ్ళీ లోన్ వచ్చింది 2 లక్షలు. లోన్ ఎక్కడ? డాక్టర్ గ్రూప్ లోన్. డాక్రా గ్రూప్ లో 2 లక్షల లోన్ వచ్చింది. ఇక మిగతా మా బంధువులు వచ్చింది.
డాక్టర్లు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు? ఇప్పుడు 29 తారీఖు రేడియేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఎంత వస్తుంది మళ్ళీ ఖర్చు? చెప్తాను సార్. ఆ రోజు 3 lakhs దాకా వస్తుందమ్మా అని అన్నాడు. అంటే మేము పేదలం సార్ దగ్గర చూడండి అంటాము. సరే అమ్మా మాట్లాడడం అన్నాడు. ఇప్పటికి 7 లక్షలు వచ్చింది. మొన్న 15 తారీఖు 8 అయింది. మొత్తం వీక్ అయిపోయింది సార్. ఇవాళ లేచాను. ఇద్దరు స్కూల్ పోతురా? ఇద్దరు పోతున్నారు. ఓకే. మా పాపలు ఫోటో దిగుదామని వెళ్ళి చెప్పారు పాపలు. నేను సార్ ఫోన్ చేస్తే అరుచుకుంటున్నా ఉన్నాడు. నన్ను వీళ్ళిద్దరు కలిసి పిల్లలు దానికి వచ్చినప్పుడు చెరువు వచ్చింది. ఎప్పుడైనా అక్కడే ఉంటాయి. అయ్యప్పలది సంక్రాంతి రోజు ఆ రోజు కలిసి ఇచ్చింది కదా సార్. ఇది క్యాన్సర్ సంబంధించిన టెస్టింగ్ లో సార్, ఇది వరల్డ్ బ్యాంక్ సహకారంతో నేను ఒక 6 months దామోదర్ సాబ్తో కూడా మాట్లాడినట్టు చెప్పిన సీఎం నిన్న రేవంత్ రెడ్డి నిన్ననే వచ్చింది స్టేట్మెంట్. ఏది స్క్రీనింగ్ సెంటర్లో పెట్టాలి, క్యాన్సర్ స్టేట్ అన్ని గ్రామాలు అన్ని ఊర్లు టోటల్ స్టేట్ అంతా అన్ని ఊర్లు. ఊర్లోనే పడుతుంటాయి డబ్బులు టెస్టింగ్లో ఒకటి. అదే ఇది నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో 20 years నుంచి అనుకుంటున్నాను. నేను పోయిన 10 నెలల్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, కానీ నాకు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన టెస్టింగ్లో ప్రక్రియ చేయండి. ఇప్పుడు హార్ట్ అంటే ఇబ్బంది అనిపించదు అసలు. టోటల్ మనకున్న రోగాలలో క్యాన్సర్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో కానీ చేసుకోగలిగితే ఫస్ట్ తెలవగానే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది? థర్డ్ స్టేజ్లో తెలుస్తుంది, అంటే టెస్టింగ్ లేకపోవడంతో. అందుకే ఇప్పుడు సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సహా ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి. ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 6 సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఉద్యోగాల నుంచి పంచనామా సేకరిస్తున్నారు. వాటిని ఏసీబీ కోర్టు తరలించినట్లు అధికారులు తెలిపారు. మీరు ముందు ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయబోరి మోగించారు. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బుద్ధసాని రమేష్ రెడ్డి అత్యుత్తమమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు బొకేలతో సత్కరించారు. విద్యార్థులు కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారని, ప్రతిభావంతుల వివరాలు 2వ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 1000 గాను, ఆర్ వైష్ణవి 993, ఎలస్విక 992, టి స్ఫూర్తి శ్రీ 990, బి రోహిత్ 990, సిఈసి విభాగంలో ఏ మధుమిత 961, ఏబీసీ విభాగంలో మెరుగు భానుప్రకాష్ 951. మొదటి సంవత్సరంలో ఫలితాలలో ఎంపీసీ నందు ఏ లక్ష్మీ హాసిని 468, జి శ్రీహిత 467, పి హాసినిరావు 467, ఎం స్వాత్విక 467, జి శ్రీనిధి 467, మైత్రి 467, 22 మంది విద్యార్థులు 466 మార్కులు, 14 మంది విద్యార్థులు 465 మార్కులు. బైపీసీ విభాగంలో శ్రీ అఖిల 437, ఔష శ్రీనివాస్ 437 మార్కులు సాధించారని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులు ఉత్తర తెలంగాణలో ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలో స్థాపించిన నాటికి రాష్ట్ర స్థాయి ర్యాంకులకే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంలో పిల్లలందరికీ నా యొక్క అభినందనలు. మరి అదేవిధంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి, మరియు డీన్ గారికి, ప్రిన్సిపల్స్కి, సీనియర్ లెక్చరర్స్కి, స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అదే రకంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడానికి
పేరెంట్స్ యొక్క సహాయ సహకారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అందించడం జరిగింది. మరి గత సంవత్సరం లాగానే ఈ ఇయర్ మరి మాకు మేమే కాంపిటీషన్గా ఫీల్ అవుతూ లాస్ట్ ఇయర్ కన్నా ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మేము తీసుకురావడం జరిగింది. మరి ఇది చేసే క్రమంలో ఎవ్రీ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించే క్రమంలో ముందుకెళ్లే క్రమంలో మేము కొత్త ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త విధానాలు పాటించి ఇంకా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ర్యాంకులు మంచి మార్క్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ సందర్భంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో లక్ష్మీ హాసిని అని చెప్పేసి అమ్మాయి 468 మార్క్స్ సాధించడం జరిగింది అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి. మా కళాశాల ఉత్తమమైనటువంటి మార్క్ ఇది. అదే రకంగా శ్రీహిత అని చెప్పేసి అమ్మాయి 467 మార్క్స్ సాధించడం జరిగింది 470 మార్క్స్కి. అదే రకంగా ఇది బైపీసీ విషయంలో వచ్చేసరికి 437 మార్క్స్ అవుట్ ఆఫ్ 440 మార్క్స్ సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉత్తమమైనటువంటి మార్క్ చెప్పుకోవచ్చు. అదే రకంగా 436/440 విజ్ఞ అనే అమ్మాయి కూడా సాధించడం జరిగింది. అదే రకంగా ఎంఈసీలో 474/500, సిఈసీలో 492/500, ఎంఈసీలో 491/500 మార్క్స్ పిల్లలు ఫస్ట్ ఇయర్స్ పిల్లలు అందరూ కూడా ఈ రకంగా ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. ఇంకా చాలా మంది దాదాపు ప్రతి సెక్షన్లో ఒక 40 to 50 మెంబర్స్ స్టూడెంట్స్ 460s పైన 470s పైన 490s పైన కూడా రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్ ఫలితాలు. మరి అదే రకంగా సెకండ్ ఇయర్ సాధించినటువంటి ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ విభాగంలో 993 మార్క్స్ సాధించడం జరిగింది అబ్బాయి. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా దగ్గర పెట్రోల్ బంక్ పక్కన స్కందన్ షీలో ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామని యజమాని ఆర్వీ రమణ తెలిపారు. టూరుకు ఎక్కడికి వెళ్ళినా భాష ప్రాబ్లం కానీ మరి ఎలాంటి సమస్య లేకుండా కుటుంబ సమేతంగా టూర్స్ వెళ్ళడానికి ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ని సంప్రదించాలని ఎన్వి రమణ కోరారు. ఈ కార్యక్రమంలో జశ్వంత్, చక్రధర్, సంతోష్, చంద్రశేఖర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎందుకంటే అది ఓకే ఆ వాయిస్ కాఫీ ఓకేనా? సరే ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అలాగే ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కర్నూలు ప్రజలకు, కర్నూలు జిల్లా వాసులందరికీ నమస్కారం. మన సుపరిచితమైన ట్రావెల్స్, తెలుగువారి ఆత్మీయ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు మన కర్నూలు నగరంలో అందరికీ అందుబాటులో ఉంటుంది. సో ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇవాళ ఎవరైనా సరే ఈ కర్నూలు బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డొమెస్టిక్ ప్యాకేజెస్ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ మీద 5% డిస్కౌంట్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా ప్రతిరోజు కాశీయాత్ర వెళ్ళడానికని చెప్పనేసి హైదరాబాద్ నుంచి విత్ ఫ్లైట్తో కేవలం 21,999 అంటే 22,000 రూపాయలకే మనం ప్యాకేజ్ అనేది ఇస్తున్నాము. సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కర్నూలు జిల్లాతో పాటు ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా 5 బ్రాంచులు అంటే మొత్తం కర్నూలుతో కలిపి 6 బ్రాంచులు ఇవాళ ఓపెన్ చేస్తున్నాం. కర్నూలు, రాజమండ్రి, భీమవరం, ఒంగోలు, అలాగే ఖమ్మం మరియు వరంగల్ ఈ 6 బ్రాంచుల్లో కూడా ఇవాళ మనం ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దయచేసి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. నా పేరు జశ్వంత్ అండి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ని. కాశీయాత్ర చెప్పాము, అది మే మొదటి వారం నుంచి డైలీ బ్యాచ్ అనమాట. ఓకేనా? యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్తో ఇస్తున్నామండి. కేవలం 22,000 రూపాయలు మాత్రమే. మీకు ఫ్లైట్తో పాటు అక్కడ భోజన వసతులు, అక్కడ హోటలు, ప్రతి టూర్లో కూడా అంటే ప్రతిరోజు 10 మంది బ్యాచ్గా వెళ్తారు హైదరాబాద్ నుంచి. ఈ 10 మందితో పాటు ఒక మేనేజర్ కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. పిన్ టు పిన్ అక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, అన్నిటికీ కూడా దగ్గరుండి మా సిబ్బంది ఎవరైతే వారణాసిలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగు ఆయనే. మీకు ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. దగ్గరుండి అన్నీ మీకు దర్శనాలు కూడా చేపిస్తారు. సమ్మర్ ప్యాకేజీలు రెడీగా మన దగ్గర షిమ్లా మనాలి ప్యాకేజెస్ ఉన్నాయండి, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఉన్నాయి, అలాగే కేరళ టూర్స్ ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అనగానే అందరికీ డివోషనల్ పరంగా గుర్తొచ్చే యాత్ర చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్రకు సంబంధించి మే 1వ తారీఖు నుండి డైలీ బ్యాచెస్ ఉన్నాయండి అప్ టు జూన్ 20వ తారీఖు వరకు.
ఇవి కాకుండా మన దగ్గర సీజనల్ వైజ్గా చూసుకుంటే అమర్నాథ్ యాత్ర ఉంది, అలాగే ఎవ్రీ మంత్ ముక్తినాథ్ యాత్ర ఉంటుంది మన దగ్గర. తమిళనాడు టూర్ ఉంది, కర్ణాటక టూర్ ఉంది, గ్యాంగ్టాక్, డార్జిలింగ్, కలకత్తా టూర్ ఉంది. ఈ టూరు ఆ టూర్ అని లేదండి, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అన్నీ కలిపి దగ్గర 250 పైచులకు మన దగ్గర ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. సో వీటిల్లో సుమారుగా 100కు పైచులకు మన దగ్గర ఫిక్స్ డిపార్చర్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్. సో ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే అందరూ కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9100090947. కర్నూలు బ్రాంచ్కి సంబంధించి నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9100090947. ఓకేనా అండి? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.